హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా ఒక స్పెషల్ చైన్ చూపించబోతున్నానండి. చైన్ అంటే మినీ హారం. చైన్ అంటే ఇన్ సెన్స్ అది చైన్ లాగా మీరు వాడుకోవచ్చు అన్నంత కంఫర్టబుల్గా ఉండేలాగా ఒక మినీ హారం చూపించబోతున్నానండి. నవరత్నాలతో ఎక్స్ట్రాడినరీ డిజైనర్ పీస్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ నెక్లెస్ ఎక్కడో చూసినట్టు అనిపించే ఉండాలి మీకు ఈ పాటికి. సో ఈ హారం మనం బొట్టుమాల, చాలా హెవీ వెయిట్లో 130 గ్రామ్స్లో బొట్టుమాల కింద చేసిన హారం అండి ఇది. ఆ బొట్టుమాలని సింపుల్గా అదే నవరత్నాలు వాడి ఎక్స్ట్రాడినరీగా ఒక 60 గ్రామ్స్లో మినీ హారం లాగా, ఇది ఫుల్ లెంగ్త్ హారం అని నేను చెప్పనండి, బ్యాక్ చైన్ అంతా కలిపి ఒక మినీ హారం లాగా ప్లాన్ చేశాం. సఫిషియెంట్గా, ఇన్ఫ్యాక్ట్ కొంచెం 5'1", 5'2" ఉన్న వాళ్ళకైతే హారమే అయిపోతుందనే చెప్పాలి విత్ బ్యాక్ చైన్ చెప్పాలంటే. అంటే ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ బ్యాక్ చైన్తో కలిపి మీకు 26 ఇంచెస్ ఉంది. ఈ డిజైన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో అదే మనం 22 ఇంచెస్ చేసామండి. 22 ఇంచెస్ చేసాం. ప్లస్ మీకు ఈజీగా బ్యాక్ చైన్ ఒక 7 ఇంచెస్ వరకు ఉంది. సో ఆ విధంగా ఒక హారం అనే చెప్పాలి. ఓకే, నేను కొంచెం ఒక 5'6", 5'7" ఉన్న లేడీని దృష్టిలో పెట్టుకుని చేశాను కాబట్టి మినీ హారం అని చెప్తాను. సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. అడ్వాన్స్డ్ క్యాడ్ యూజ్ చేసి చక్కటి హ్యాండ్మేడ్ నక్షీలాగా ఈ హారం చూసిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారండి, ఇది హ్యాండ్మేడ్ నక్షి అని. బట్ హ్యాండ్మేడ్లో చేసే ఆ ఎక్స్ట్రాడినరీ నక్షీని అడ్వాన్స్డ్ క్యాడ్లో, అది కేవలం అడ్వాన్స్డ్ క్యాడ్, ఒక ఎఫిషియంట్, ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాడ్ టెక్నీషియన్ తప్ప అందరూ డిజైన్ చేయలేరండి ఇంత క్రిస్టల్ క్లియర్గా. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత ఎక్స్ట్రాడినరీ క్లారిటీగా ఉందో వర్క్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నెమలి పక్కన ఒక ఫ్లవరు, ఆ ఫ్లవర్ డిజైన్లో మనం నవరత్నం కూర్చోబెట్టామండి. ఇక్కడ నాకు 2 సెట్ల ఆఫ్ నవరత్నాలు, అంటే 9, 18 నవరత్నాలు వాడటం జరిగింది. సెంటర్ నుంచి చూసుకుంటే ఇటు 9, అటు 9. పైన కొంచెం సింగిల్ లైన్ లాగా వెయిట్ మేనేజ్ చేయడం కోసం అనివ్వండి, అలా మనం నెమళ్ళు లేకుండా సింపుల్గా ఫ్లవర్స్ మాత్రమే పైన ఒక 4, ఒక 1.5 ఇంచ్ పైన సీజెడ్స్తో మేకప్ చేసాం. సో ఇక్కడ సీజెడ్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి నవరత్నాలు ఉన్నాయి, రియల్ నవరత్నాలండి. సో ఆ నవరత్నాలు వాడేటప్పటికీ హారానికి మంచి యాంటిక్ లుక్, రాణి లుక్ అంటారు చూసారా, ఆ ఎక్స్ట్రాడినరీ టెంపుల్ జ్యువెలరీ రాణి లుక్ ఏదైతే ఉందో అది వచ్చిందని చెప్పాలండి. బ్యూటిఫుల్ హారం 60 గ్రామ్స్లో. ఇది క్యాడ్ జాబ్ అండి. ఎక్కడ మీకంటే గట్టి వర్క్, పోత వర్క్, అందువల్ల వెయిట్ తగ్గించి చేయలేమండి. అప్పటికి డిఫరెంట్ క్యాడ్, మనం దేనికైతే బొట్టుమాలకు యూజ్ చేసామో ఆ క్యాడ్ కంటే కూడా సేమ్ డిజైన్ కొంచెం వెయిట్ తగ్గించి, క్యాడ్ కొంచెం అడ్వాన్స్డ్ క్యాడ్ కాబట్టి కొంచెం వెయిట్ మనం మేనేజ్ చేస్తూ కొత్త క్యాడ్ తయారు చేయడం జరిగింది. దాంతో 60 గ్రామ్స్లో ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ మనం ఈ నవరత్న మాల చేయగలిగామండి. బ్యూటిఫుల్గా వచ్చింది, మంచి బడ్జెట్లో. ఇంకా డిజైన్ అంటారా, నేను చెప్పక్కర్లేదండి, మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా నవరత్నాలు వాడి ఒక 60 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ బడ్జెట్లో ఒక రాణి లుక్, ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఇది ఏదో మనం 60 గ్రామ్స్లో నార్మల్ నెక్లెస్ కిందకి రాదండి, నార్మల్ హారం కిందకి రాదు ఇది. అందులో మనం ఇచ్చిన డిజైన్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి, లైట్గా యాంటిక్ ఫినిష్ ఇచ్చానండి, చాలా లైట్గా. దాంతో మంచి రిచ్ లుక్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ చేంజ్, ఈ క్రియేషన్ మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.